ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపులో సమస్త భక్తజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు గురుస్వాములు తెలిపారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గురుస్వాములు సుధాకర్, కోని శంకర్ స్వాములు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు ఆనవాయితీగా వస్తుందని, ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఆలయ 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమై 14వ తేదీ గురువారం నాడు సంగమేశ్వర దేవాలయంలో అయ్యప్ప స్వామి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహంతో పాటు అయ్యప్ప స్వామి ఆభరణాలను సంగమేశ్వర మందిరం నుంచి పట్టణ పురవైద్యులకొండ, శాస్త్రి రోడ్, మెయిన్ రోడ్, గొల్లకేరి, దుర్గమ్మగుడి, చెన్న బసవేశ్వర మందిరం, గాంధీ చౌక్ మీదుగా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఆభరణాల ఊరేగింపు కన్నుల పండుగ కొనసాగుతుందన్నారు. అనంతరం ఆలయంలో భక్తులందరికీ జ్యోతి దర్శనం వీక్షించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమస్త భక్తులందరూ ఊరేగింపులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా అయ్యప్ప దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 250 మందికి కంటి ఆపరేషన్ చేయించడం జరిగిందని, అయ్యప్ప స్వామి దయతో 250 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్ జరిగాయని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. మేము చేయడం ఏంటంటే 28 సంవత్సరాలు కంప్లీట్ ఇది దాంతో సదాశివపేట బోధుగు ఉంటారు కదా, అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా దగ్గర ప్రోగ్రాం 12వ తారీఖు నాడు సంగమేశ్వర మందిర్ లోపల, అయ్యప్ప స్వామి మందిర్ లోపల గీతాపారాయణము మరియు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు ఇవి పొద్దున జరుగుతాయి. సాయంత్రం సంగమేశ్వర మందిర్ లోపల ఏంటంటే ఊరేగింపు కార్యక్రమం శ్రీమాతలతోనే కొబ్బరి దీపంతో బయలుదేరుతాయి. అక్కడ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్కు రావడం జరుగుతుంది. ఈడ పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇది కార్యక్రమం అయిన తర్వాత 13 నాడు కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమం అవుతుంది. 14 నాడు సదాశివపేట లోపల బసవేశ్వర సంగమేశ్వర మందిరం నుంచి ఊరేగింపు మొత్తం పూర్వీధుల గుండా జరిగి ఈ విధంగా మొత్తం 5 గంటలకు మన అయ్యప్ప టెంపుల్కు చేరుకుంటాయి ఆభరణాలు. ఈ 108 మంది వేసిన వాళ్ళకే ఆభరణాలు వేయడం జరుగుతుంది. దీని లోపల కూడా లాటరీ సిస్టమ్ వేస్తాం. ఎందుకంటే 10 మీద ఎవరు ఎక్కాలి, అది కూడా ఇదే. అందుకోసమే 10 మీద ఎక్కడానికి కూడా లాటరీ సిస్టమ్ చేసి ఎవరు వస్తారో వాళ్ళకే ఆ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తాము. మేము అయ్యప్ప స్వామి సేవా సమితి ట్రస్ట్ దాని నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియా వారు కూడా మాకు ఈ యొక్క సహకరించినందుకు పేపర్ విలేకరులకు అందరికీ ధన్యవాదాలని తెలుపుతాము. అంటే మనం ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మీడియా వారు కూడా మాకు ఏర్పాటు చేసిండ్రు. మరి ఏంటంటే పక్కల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఈ యొక్క సహకారం చేసి ఈ యొక్క ప్రోగ్రాం దిగ్విజయం చేశారని అందరితో ధన్యవాదాలు తెలుపుతున్నాం. తప్పకుండా నెరవేరుతాయి. అయితే మన ఆలయం ఏది ఇక్కడ చుట్టుపక్కల కర్ణాటక వాళ్ళు, తర్వాత ఈవెన్ సంగారెడ్డిలో 2 మందిర్లు ఉన్నా, తర్వాత నీకు శంకర్పల్లిలో ఉన్న, వికారాబాద్లో మందిర్లు ఉన్నా, ఇక్కడికే వాళ్ళు వచ్చి మాలలేస్తారు. ఎందుకంటే ఆ ప్రత్యేకత ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు జనరల్గా బొద్దపల్లి అంటారు, హైదరాబాద్ వద్ద బొద్దపల్లి వేసుకొని వస్తామంటారు. అట్లనే ఎక్కడన్నా ఈ చుట్టుపక్కల వాళ్ళు కర్ణాటక వెళ్ళి అయితే దగ్గరగా 400 మంది వస్తారు. కర్ణాటక వెళ్ళి రెగ్యులర్గా వచ్చి ఇక్కడ మన దగ్గర మాలేసుకొని పోతారు. అంటే ఏ రకమైనటువంటి మనకు అక్కడ ఇది ఉందో, మన గుడికి ప్రాముఖ్యత ఉందో మీకు ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ ప్రాముఖ్యతను మీరు చాటి చెప్పాలి. తర్వాత మీ నుంచి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏ మీడియా అన్నా కానీ మీరు ఉంటేనే ఏదైనా కార్యక్రమాలలో మేము అభివృద్ధి చెందాం. ఉద్దేశం ఏంటిదంటే మీరు ఎంతమంది మాకు సహకరిస్తారో గుడి కూడా అంత అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. కాబట్టి ఈ చిన్న కోరికతోటి వచ్చే సంవత్సరం అన్నా, ఎందుకంటే పీరియడ్ అయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం అన్నా 5-10 మంది మాలలు వేసుకొని మాకు సహకరించి మా ఎంబడి ఉంటే మేము అదృష్టవంతులుగా భావిస్తాం. తర్వాత ప్రోగ్రాం ఏంటిదంటే 12వ తారీఖు నాడు మన సదాశివపేట మహిళలచే ఆనవాయితీగా మన దగ్గర దీపోత్సవ కార్యక్రమం. అంటే మందిర్ నుంచి సంగమేశ్వర మందిర్ నుంచి ఎందుకు అంటే యాక్చువల్లీ అయ్యప్ప స్వాములు పుట్టిందే ఆడ, అది తర్వాత చెన్న బసవేశ్వర మందిరం.
అక్కడ ఇక్కడ రెండులోనే మా ఇప్పుడు అయ్యప్ప గుడి లేకముందు అక్కడనే పుట్టింది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏంటిదంటే మేము పాత వాళ్ళని మర్చిపోవద్దు, అంటే మన అయ్యప్పలు అభివృద్ధి చెందడానికి కారణమైన ఆ రెండు గుళ్ళను మర్చిపోవద్దని సంగమేశ్వర మందిర్ నుంచి దీపోత్సవ కార్యక్రమం. మేము పోయేటప్పుడు కూడా సంగమేశ్వర మందిర్ నుంచే ఆభరణాల ఊరేగింపు చేస్తాము. తర్వాత చిన్న బసవేశ్వర టెంపుల్ కూడా పోవడానికి కారణం అదే. కాబట్టి 12వ తారీఖు నాడు కార్యక్రమానికి మీరు కూడా అందరూ హాజరై, నిజంగా చెప్పాలంటే ప్రోగ్రాం చాలా శోభాయమానంగా ఉంటుంది. సంగమేశ్వర మందిర్ నుంచి చూసుకుంటే మధ్యరంగం వరకు మొత్తం మహిళలే ఉంటారు. మనకు కూడా కన్నుల పండుగ ఉంటుంది. కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా మీరు మా గుడిని ఎంత టార్గెట్ చేస్తే, టార్గెట్ అంటే మంచి టార్గెట్ చేస్తే, మేము నిజంగా చెప్పాలంటే మీకు కూడా, ఎందుకంటే మీరు కూడా మా వాళ్ళే కాబట్టి చేస్తారనే ఉద్దేశంలో చెప్తున్నాం. 12వ తారీఖు నాడు ఒకటి, 14 నాడు అయితే మీకు అందరికీ తెలుసు. 14 నాడు 9:30 ఇక్కడికి వెళ్ళి సంగమేశ్వర మందిర్ నుంచి ఊరేగింపు ప్రారంభిస్తాం. తర్వాత అదే పురబోధిల గుండా మా బస్ స్టాండ్ ముంగడికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఏడు షాప్ ఆడికెళ్ళి ప్రభుస్వామి ఇంటి ముంగడికి వెళ్ళి బస్ స్టాండ్ ముంగడికి వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ, దుర్గమ్మ నుంచి చెన్న బసవేశ్వర ఆలయం, అక్కడి నుంచి మళ్ళీ రామ్ మందిర్ నుంచి ఇవన్నీ గాంధీ చౌక్ నుంచి నేరుగా మనం ఇక్కడికి వచ్చి 5:30 మన